Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 3rd July 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి, సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు అయితే బాగా హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. అండ్ దాని తర్వాత డేటా బ్రేక్డౌన్ అనాలిసిస్ కూడా చేద్దాం రేపటి కోసం, సో దట్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కవర్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో ఇది మనకి బేసిక్గా ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ ఇది ఏరియా జోన్ అంతా కూడా. సో ఎస్టర్డే ఏంటి అంటే మనం డిస్కస్ చేసుకుంది, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేస్తున్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెరీ నామినల్ పొజిషన్స్ కొంత మాత్రమే బుల్లిష్ పొజిషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. అండ్ వీళ్ళ వ్యూ మోడరేట్ బుల్లిష్ కైండ్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అని డిస్కస్ చేసుకుంటే. అండ్ ప్రొప్రైటరీస్, వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్ ఇండియన్ మార్కెట్లో మనం ట్రాక్ చేయగలిగేది ఎవరిదన్నా ఉందంటే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము పర్సనల్గా ట్రాక్ చేసేది ప్రొప్రైటరీస్. అండ్ ప్రొప్రైటరీస్ పొజిషన్స్ అన్నీ కూడా కొంత స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసుకున్నాడు. టీకే. అండ్ ఇక్కడ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి, ఎవ్రీ డే మన వ్యూ ఎందుకు కరెక్ట్ అవుతుంది అండ్ అట్లీస్ట్ మనకు ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు డైరెక్ట్ ప్రాఫిటబుల్ జోన్లో ఎందుకు ఓపెన్ అయిపోతుంది అంటే, సో వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని అర్థం చేసుకోవడం రావాలి. మనకి డేటా ఎక్కడైనా కనిపిస్తుంది, డేటా రీడింగ్ జనరల్గా మైల్డ్ బుల్లిష్ ఆర్ మైల్డ్ బేరిష్ డెసైసివ్ మూవ్స్ ఆర్ ఇట్లా ఎక్కడ చూసినా ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. బట్ అందులో ఉన్న డిప్లాయ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటనేది తెలుసుకోగలగాలి. సో బేసిక్గా ఎస్టర్డే ఏంటి అంటే కొంచెం వాట్ డు వి కాల్ సెల్లర్స్ అంటే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు నేకెడ్ కాల్ సెల్లింగ్ ఇట్లాంటివి ఎక్కువ చేసినారనమాట. సో ఎప్పుడైనా సరే మీకు ఒక వాట్ డు వి కాల్ ఒక ఇన్సైట్ ఇస్తాను, సో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా చాలా యూస్ఫుల్ బేసిక్గా. టీకే. సో ఎప్పుడైతే రీటైలర్స్కి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చే జోన్ ఉంటుంది కదా, సపోజ్ వాళ్ళకి బేరిష్ వెళ్తే వాళ్ళకి ప్రాఫిటబుల్ జోన్ ఆర్ జనరల్గా సో చాలా ఈజీగా వీళ్ళకి లాస్ రావాలి, స్విచ్ అవ్వాలంటే ఏంటి, గ్యాప్ అప్ సినారియో. అండ్ వీళ్ళు ఎప్పుడైనా సరే సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉందనుకోండి, ప్రైస్ సరే వీళ్ళు కొంత మోడరేట్ కొంత బుల్లిష్ ఉన్నప్పుడు ఎక్కడ ఓపెన్ అవుతుందో మనం ఆల్రెడీ చూసినాం కదా. సో ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్ చేయండి. సో ఎప్పుడైతే వీళ్ళు అగ్రెసివ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటారో, నేకెడ్ కాల్ సెల్లింగ్ కానీ నేకెడ్ పుట్ బయింగ్ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైస్ అనేది ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వీళ్ళకి రక్త కన్నీరు చూపించాలి ఈ 30 minutesలో. టీకే. సో ఇదే జరుగుతూ ఉంటుంది. అండ్ సేమ్ వే డేటా ఇంటర్నల్ పొజిషన్స్ రీడింగ్ అనేది చాలా అవసరం. టీకే. సో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ అనేది చేయకూడదు, బికాజ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బేరిష్ ఉన్నారు అండ్ స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. కొంచెం టర్మినాలజీ డిఫరెన్స్ ఉండొచ్చు మీకు నాకు పర్సనల్గా, బట్ స్టిల్ అర్థం చేసుకోండి ఒపీనియన్ అనేది. అండ్ సేమ్ వే మన వాట్ వి కాల్ ఈ ఏరియా నుంచి బుల్లిష్ ప్యాటర్న్ తీసుకున్నా ఆర్ ఈ జోన్ పైన ప్రైస్ ఓపెన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉన్నా, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తా ఉన్నా కూడా మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ ప్రైస్ డైరెక్ట్ ఓపెన్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ అవాయిడబుల్ సినారియో, బట్ స్టిల్ ఒక వాట్ వి కాల్ లో ప్రాబబిలిటీ కింద బేరిష్ డిస్కస్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే గ్యాప్ డౌన్ అయినా కూడా లో ప్రాబబిలిటీ సినారియో కింద అట్లీస్ట్ బుల్లిష్ చేయొచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాడు. టీకే. సో దీస్ వర్ ద సినారియోస్ మనం నిన్న డిస్కస్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయిందో చూద్దాం. అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి, ప్యానిక్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ డైరెక్ట్ ఎవరైతే ఫస్ట్ క్యాండిల్లో ట్రేడ్ చేస్తారో దట్స్ ఫైన్. అండ్ మిమ్మల్ని ప్లాట్ చేసుకోమన్న థింగ్స్ ఏంటి అంటే, ఒకసారి ఇది చాలా చాలా అవసరం బేసిక్గా. అండ్ ప్రీ మార్కెట్ ఓన్లీ ప్రీ మార్కెట్ చూసే వాళ్ళకి ఏంటి అంటే పోస్ట్ మార్కెట్స్లో మనం ఏమేమి కవర్ చేస్తున్నాం అనేది కూడా మిస్ అవుతూ ఉంటారు. సో క్లియర్గా అర్థం చేసుకోండి, ఇక్కడ మనం ప్లాట్ చేసుకున్న లెవెల్స్ ఇవి. టీకే. సో మనకి ప్రైస్ ఏమైంది, మనం ఇక్కడ ఓపెన్ అయితే మనం రెసిస్టెన్స్ తీసుకోవాలా, క్లియర్గా ఆలోచించండి. మనం స్లైట్గా అడ్జస్ట్ చేస్తాం. టీకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ కొంత పాయింట్స్ అప్ ఉంది, ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మేజర్ అప్ సైడ్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. జనరల్గా ఫస్ట్ మనకి ఇక్కడ ఎలిటివ్ స్ట్రక్చర్స్లో కానీ ఈఎంఎస్ పైన ఓపెన్ అయితే డైరెక్ట్గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ అప్లోనే ప్రైస్ పైకి వెళ్తా ఉంది. ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ ఉందా లేదు, మనం ఏం చేయాలి,
ఈదర్ ఈ లో పోకుండా ఉండాలి, ఈ బాడీలో లోకుండా ఉండాలి, ఆర్ ప్రైస్ ఇంటెన్స్గా ఇక్కడ నుంచి వచ్చి ఏదైనా మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ మన ఎంట్రీ అనేది ఉంటుంది. సో సేమ్ థింగ్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో మెన్షన్ చేసిన అండ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేసిన. టీకే. అండ్ యా, సో నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. సో ప్రైస్ ఎక్కడికి వెళ్ళింది, డైరెక్ట్ రెసిస్టెన్స్ జోన్లోకి వెళ్ళింది కదా, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలా. ఇక్కడ చాలామంది చేసే బిగ్ హెడ్ఏక్ ఏంటి అంటే, ఎవ్రీవన్ నోస్ దట్ ప్రైస్ అంతా వెళ్ళదు, డైరెక్ట్గా వెళ్ళదు, మళ్ళీ కిందికి వస్తుంది, అన్నీ తెలుసు ప్రతి ఒక్కరికి. కానీ ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ 2 థింగ్స్ ఉంటారు, ఇక్కడ 2 కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి రీటైలర్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర్ థింకింగ్కి ఇది బ్రేక్ డౌన్ అయిపోతుంది, ఇక్కడ మనం వాట్ డు వి కాల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ హోల్డింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ ఈ హ్యూజ్ లాసెస్ని చూసి ఫస్ట్ ఇక్కడ లాసెస్ని బుక్ చేస్తూ ఉంటారు. ఈ ఏరియాలో బుక్ చేయరు ఎప్పుడు కూడా, పోనీ ఇక్కడి దాకా వచ్చేదాకా వెయిట్ చేస్తారా, రిట్రేస్మెంట్ అనేది ఎవరికీ తెలియదు. సో ఇక్కడ వాళ్ళ పొజిషన్స్ హోల్డ్ చేసి బుల్లిష్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, రేపటి పొజిషన్స్ రీడ్ చేసినప్పుడు ఇవన్నీ క్లియర్గా అర్థమైపోతాయి, వీళ్ళు ఏం మిస్టేక్ చేసినారు, ఎక్కడ చేసినారు అని చెప్పేసి. టీకే. ఎప్పుడైతే డేటా రీడింగ్ చాలా ఇంటెన్స్తో, చాలా వాట్ వి కాల్ వాళ్ళ మైన్యూట్ పొజిషన్స్ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటామో అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. టీకే. సో అండ్ సేమ్ వే నేను ఒకటి అంటే కొంతవరకు కన్జర్వేటివ్ అనిపించవచ్చు అండ్ చాదస్తంలాగా అట్లీస్ట్ ఎంటర్ అవ్వకండి ఎందుకని చెప్తా అంటే, నాకేం వచ్చేది ఉండదు అక్కడ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో మనలాంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఎర్న్ చేస్తారు మనీ అంతా, దాన్ని అంతా సేవింగ్ చేసుకొచ్చి మళ్ళీ క్రెడిట్ కార్డ్స్లోంచి తీసి అన్నీ తీసి చివరికి మనం ఇచ్చేది ఎవరికి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి. టీకే. అట్లీస్ట్ ఈ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో కొంతమంది అన్న సేవ్ అయి ఉంటున్నారు. టీకే. యా. అండ్ నెక్స్ట్ క్యాండిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకు క్యాండిల్ బై క్యాండిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అంటే, రెగ్యులర్గా జరిగేది ఇదే. కానీ మళ్ళీ నేను అట్లీస్ట్ ఈరోజు కొంతమంది పొజిషన్స్ చూసినండి నాకు షేర్ చేసినప్పుడు, సో వాళ్ళు ఈ లెవెల్లోనే ఎంటర్ అయినారు. సో ఇంత చిన్న ప్రాఫిట్లు బుక్ చేయడం, మళ్ళీ ఈ లెవెల్కి రాగానే ఎంటర్ అవ్వడం, ఇదంతా పెద్ద హెడ్ఏక్ పంచాయతీ. టీకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయగలగాలి, పేషెన్సీ ఉండాలి. అండ్ ఎందుకు వెయిట్ చేయాలి, ఎక్కడ వెయిట్ చేయాలంటే, ట్రేడింగ్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం, ఆ మాత్రం అబ్జర్వ్ చేసుకోకపోతే ఇట్లా. సో మనకేంటి సిగ్నల్, రెసిస్టెన్స్ దగ్గర సిగ్నల్ వచ్చింది, తీసుకోవచ్చా, తీసుకోవద్దు. నెక్స్ట్ క్యాండిల్ చూపిస్తాను మీకు. అండ్ ప్రైస్ ఎక్కడ జరిగింది, మళ్ళీ మనకు బాడీ దగ్గర వచ్చింది. ఇక్కడ ఏదన్నా బుల్లిష్ ప్యాటర్న్ ఉందా, సో ఇదే లెవెల్ మోరార్లెస్ 24,100 లెవెల్ రిట్రేస్మెంట్ వరకు వస్తుంది అని చెప్పేసి +or-10 పాయింట్స్ ఉండొచ్చు, ఆర్ 120 అట్లా చెప్పుండొచ్చు. టీకే. ఈ 24,100 అనేది రిట్రేస్మెంట్ లెవెల్ వస్తుంది అని చెప్పినప్పుడు ఇక్కడ ఏంటి, నేను ఈ జోన్లోనే చెప్పిన, బట్ ఎవ్వరు కూడా బిలీవ్ చేయరు. కానీ దాని తర్వాత క్లియర్గా అర్థమవుతుంది, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చాక ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా. పర్సనల్గా పింగ్ చేసినా నేను ఎంతమందికి అని రిప్లై ఇవ్వగలుగుతా, ఒకసారి ఆలోచించండి. సో మనకేంటి, ఈ రెసిస్టెన్స్ అనేది పైకి వెళ్ళాలి, ఆర్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. టీకే. సో ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. అండ్ ఒక గ్యారంటీ ఉందా మనకి, ఈ బాడీని దాటి మళ్ళీ ప్రైస్ కిందికి పోతుంది అని ఉందా అంటే, ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చినప్పుడే సాల్వ్ అవుతుంది. దీన్ని క్లియర్గా చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, ఇది చాలా అవసరం. అట్లీస్ట్ నెక్స్ట్ మీకు ఇంకో సెషన్లో కూడా ఇట్లాంటి థింగ్సే యూజ్ అవుతాయి. టీకే. యా. అండ్ నెక్స్ట్ చూద్దాం ఏం జరిగింది, ఒక బుల్లిష్ ప్యాటర్న్. సో మనకి స్పాట్లో ఎన్ని పాయింట్స్ కావాలి మన స్టాప్ లాస్కి, 30 పాయింట్స్. జనరల్గా మేము ఫాలో అయ్యేది 30 పాయింట్స్. పర్సనల్గా నేను అప్పుడప్పుడు 40 పాయింట్స్ కూడా వెళ్తా, స్ట్రాటజీస్ ఎక్కువ డిప్లాయ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఠీకే. సో ఇది అనమాట మెయిన్ థింగ్ మనకు కావాల్సింది. అండ్ సేమ్ వే మనకి అట్లీస్ట్ ఈ సరౌండింగ్స్ నుంచి ఒకసారి ఫిబొనాచి వేసి చూసినా కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఏం జరుగుతుంది ప్రైస్లో అనేది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా నేను మెన్షన్ చేసిన, అండ్ డే బిఫోర్ ఎస్టర్డే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రైస్ అనేది మనకి బేరిష్ ఉన్నారు ఆ రోజు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంతా కూడా, గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత ప్రైస్ డిసైజివ్గా కిందికి వచ్చింది. దీని తర్వాత ఏం జరిగింది, ప్రైస్ అనేది సేమ్ రిట్రేస్మెంట్ జోన్కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ప్రైస్ ఫాల్ అయింది. ఇదే ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొంతమందికి అర్థం కాదు, బట్ స్టిల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. సేమ్ ఈ రోజు ఏం జరిగింది సినారీ, ఇట్లాంటి ప్రైస్ ప్యాటర్న్స్ అనేటివి చాలా అవసరం. బికాజ్ ఈ డేటాతోని ఇట్లాంటి ప్యాటర్న్స్ని కంపేర్ చేసినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. మొరలెస్ పొజిషన్స్ అనేవి 10,000 to 20,000 స్విచ్ అవ్వచ్చు, బట్ వాళ్ళ సైకాలజీ కూడా సిమిలరే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో వాళ్ళు అక్కడ దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఠీకే. సో సేమ్ సినారియో అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే కంప్లీట్గా నేను ఒకసారి మీకు
ప్లే చేసి చూపిస్తా. సో ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు, బట్ స్టిల్ మళ్ళీ ప్రైస్ అయితే వచ్చింది కదా, ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా, దీన్ని ఐడెంటిఫై చేయలేని వాళ్ళు దీనిని ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా. సో ఇంతే అనమాట. ప్రైస్ మనకేంటి ట్రేడింగ్లో చాలా టఫ్ అనిపిస్తుంది, డిఫికల్ట్ అనిపిస్తుంది లైవ్ మార్కెట్లో, బికాజ్ మనం ఏదైతే చూస్తూ చేస్తుంటామో మనమంతా కూడా పైసలు చూసి చేస్తూ ఉంటాం, మనీ చూస్తూ ఉంటాం. అంటే మనకి 5,000 ప్రాఫిట్ ఉందా, దీన్ని సడన్గా 2,000 -2,000 అయింది, 3,000 ప్రాఫిట్ అయ్యింది. సో మళ్ళీ ఇది 3,000 కూడా పోతే ఎట్లా అని బుక్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాం. కానీ యాక్చువల్గా మనం దీనిగా చూడాల్సింది సిస్టమ్ని నేర్చుకోవాలి, ఒక ప్రాసెస్ని నేర్చుకోవాలి. సో దీనికి అడాప్ట్ చేసుకుంటేనే తప్ప ట్రేడింగ్లో అనేది అంత ఈజీ కాదు. మీ క్రెడిట్ కార్డులోంచి డబ్బులు తీసినా, ఎక్కడ తీసినా మార్కెట్కి ఏం అవసరం లేదు. మీరు ఇంట్లోంచి డబ్బులు వాడుకున్నా ఆర్ ఏం చేసినా కూడా మార్కెట్కి అవసరం లేదు. మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే అది చేయాల్సిన పని చేస్తూ ఉంటుంది. టీకే. సో ఈ సినారియోస్ అనమాట. అట్లీస్ట్ ఎవరన్నా ఈ స్టాప్ లాస్ హిట్ అయిందా, మనకి హిట్ అవ్వలేదు కదా. సో పేషెన్సీ టెస్ట్ ఇక్కడ జనరల్ 1 2 3 4 5 క్యాండిల్స్ 6 7 8 అట్లీస్ట్ 6 క్యాండిల్స్ 7 క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ 1 hour 45 minutes పేషెన్సీ టెస్ట్. ఠీకే. సో ఇది మేజర్గా దీన్ని ఓవర్కమ్ చేయాలి. అండ్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఒక టార్గెట్ ఏ ఉంది, టార్గెట్ బి ఉంటుంది. 0 నుంచి టార్గెట్ ఏ వెళ్ళేలోపు ఈజీగా ఒక 2 hours పడుతుంది, దాని తర్వాత డిప్ వస్తుంది, అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక 1 hour తర్వాత ప్రైస్ పైకి వెళ్ళి అందరికీ తెలుసు. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడు కూడా జీరోదాలో చేసినా, అలీస్ బ్లూలో చేసినా, ఇంకేదన్నా బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లో చేసినా కూడా మనం ఎప్పుడు కూడా పొజిషన్స్ ట్యాబ్ అంటే మనీ ట్యాబ్ని ఎప్పుడు చూస్తూ ఉంటాం. దాంట్లోనే మన ఐస్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, సో అది ఆ టైంకి వర్డ్స్ గుర్తు రావట్లేదు. ఠీకే. సో అట్లా మనీని చూస్ చేయకండి. ట్రస్ట్ మీ, మీరు ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకోండి, వర్క్ అవుతుంది. అండ్ ఇది ఏది కూడా నేను లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పట్లేదు, ఆర్ వాట్ వి కాల్ నేను ఏదో మనీ ఎర్న్ చేద్దామని కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మీ ఒక పర్సన్ కన్సిస్టెంట్గా ఒక థింగ్ని బిలీవ్ చేసి, ఒక ప్రాసెస్ని బిలీవ్ చేసి చేస్తూ ఉంటే కన్సిస్టెంట్గా ఎట్లా రిజల్ట్స్ వస్తున్నాయి. ఫర్గెట్ అబౌట్ మై మనీ, ఏం జరుగుతుంది ఇదంతా పక్కన పెడితే అట్లీస్ట్ డైలీ అనాలిసిస్లో రెగ్యులర్గా మనం డిస్కస్ చేసుకునే థింగ్స్ ఉంటున్నాయి లేదా, అవుట్ ఆఫ్ 22 ట్రేడింగ్ సెషన్స్లో ఎన్ని ట్రేడింగ్ సెషన్స్ ఉంటున్నాయి. ఠీకే. సో దీనిపైన ఫోకస్ చేయండి. ఒక పర్సన్కి వర్క్ అవుతుంది, సో మీకు కూడా వర్క్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఆప్షన్ బయింగా, లేకుంటే మీరు క్రెడిట్ స్ప్రెడ్స్ చేస్తారా, లేకుంటే మీరు ఆప్షన్ సెల్లరా, డెబిట్ స్ప్రెడ్ చేస్తారా. సో ఇట్లాంటి థింగ్స్ పైన ఫోకస్ చేయండి. బట్ ప్రాసెస్ అనేది సేమే కదా. ఇన్స్టిట్యూషనల్ డేటా వాళ్ళ పొజిషన్స్ని రీడ్ చేయండి, అట్లీస్ట్ ఒక సైకిల్ని టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఠీకే. సో ఇది మై మెయిన్ ఒపీనియన్ ఏంటి అంటే ఎడ్యుకేట్ చేయడం ఈజీగా అండ్ ఫ్రీగా ట్రైన్ చేస్తుండే, బట్ ఇప్పుడు అట్లా కాదు. ఠీకే. సో దానికి వాల్యూ లేదనేది విషయం నేను కూడా పర్సనల్గా తెలుసుకున్నా. యా. సో ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటి కోసం అనాలిసిస్ డేటా ఎలా ఉందో కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. ఠీకే. యా. అండ్ ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. అట్లీస్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను ఇంకేమైనా మిస్ చేసినా, ఆర్ మీరు క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తూ ఉంటా. ఠీకే. యా. అండ్ రేపటి కోసం ఒకసారి పొజిషన్స్ రైట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సో వీళ్ళు బేరిష్కి షిఫ్ట్ అయినారు మళ్ళీ, అంటే ప్రైస్ ఇంకా పైకి వెళ్ళదు అనుకున్నారు బేసిక్గా. అండ్ వీళ్ళు రేపటి కోసం యూ వోంట్ బిలీవ్ స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, బట్ రేపటి వ్యూ వీళ్ళది మాత్రం స్ట్రాంగ్ బేరిష్. వీళ్ళు సక్సెస్ అవ్వలేరా అంటే అవ్వచ్చు, బట్ రేపటి వరకు హూ నోస్ రేపు ఏం జరుగుతుంది ప్రీ మార్కెట్లో అనేది. సో ఇదంతా ఏంటంటే గాలివాటం. సో మనం ఎప్పుడు కూడా రీటైలర్స్ వ్యూకి అంటే ఈ క్లయింట్స్ వ్యూని బేస్ చేసుకొని మనం ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది తీసుకోం. సో ఠీకే. అండ్ ఎఫ్ఐఎస్ వీళ్ళ పొజిషన్స్తో బ్లవ్ చేస్తూ ఉంటారు. అండ్ రేపటి కోసం వీళ్ళు ఒక మోడరేట్ బుల్లిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ వ్యూ వచ్చేసి కూడా కొంచెం బుల్లిషే ఉంది. ఠీకే. అండ్ గైజ్ ఓపెన్ ప్లాట్ఫామ్లో కనిపించే నెంబర్స్ కాదు, మీరు రీసెర్చ్ చేయండి, లోపల డేటా ఎలా ఉందో అర్థం చేసుకోండి, సో వాళ్ళ స్ట్రాటజీస్ ఏమున్నాయో అర్థం చేసుకోండి. బికాజ్ రీటైలర్స్ అనేవాళ్ళు ఏంటి అంటే కుప్పలు తెప్పలు ఉంటారు, ల్యాక్స్ ఆఫ్ క్రోస్ ఆఫ్ పీపుల్ ఉంటారు, చాలా అకౌంట్స్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ ప్రొపరైటరీస్, వీళ్ళ అకౌంట్స్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి. సో వీళ్ళ అకౌంట్స్ అన్నీ తక్కువ ఉంటాయి అంటే వీళ్ళ వ్యూస్ని ఈజీగా ట్రేస్ చేయొచ్చు మీరు. సో అర్థం చేసుకోండి. అండ్ ప్రొపరైటరీస్, సో వీళ్ళ పొజిషన్స్ కొంత స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ వ్యూ కూడా మంచి బుల్లిషే ఉంది.
ఠీకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ యా, సో డిఐఎస్ రెగ్యులర్గా మనం డిఐఎస్ని కన్సిడర్ కూడా చేయం, ఎప్పుడైనా మనకి ఇక్కడ ఏదైనా క్లూ లేనప్పుడు ఇక్కడ చూడడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ 95% మనం 98% చెప్పవచ్చు డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం. బికాజ్ అట్లీస్ట్ వీళ్ళు మనీ డిప్లాయ్ చేస్తున్నారా లేదా అని చూడడానికి, అంటే డిఐఎస్ ఇది చెప్తూ ఉంటారు కదా, అట్లీస్ట్ వాట్ వి కాల్ నిఫ్టీ బీస్ ఐటీబీస్, ఇందులో మనీ డిప్లాయ్ చేయడం అండ్ గోల్డ్ బీస్ ఇట్లాంటి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే వీళ్ళకు ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఏదైనా ఒక స్క్రిప్ట్ అనేది ఒక 20% డిప్లాయ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు. సో అట్లాంటి సినారియోస్ని చూడడం అట్లాంటివి తప్పిస్తే పెద్దగా వీళ్ళని ఫోకస్ చేయాల్సినంత అవసరం లేదు. అండ్ నిజంగా అది కూడా అవసరమా అంటే పర్సనల్గా నేను కొంచెం మైన్యూట్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటాను కాబట్టి సమ్టైమ్స్ చూస్తూ ఉంటాను, అంతకుమించి నథింగ్. ఠీకే. సో వీళ్ళు ఎప్పుడైనా సరే హ్యూజ్ ఇది డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ కొంచెం మంచి బుల్లిష్ స్ట్రక్చర్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి, ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి. సో రేపటి కోసం మన వ్యూ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ అనేది పర్సనల్గా నేనైతే చేయను, మిమ్మల్ని ఎవరిని కూడా నేను భయపెట్టట్లేదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ నాకు వీళ్ళతో ఉంటే నేను లాస్ అవుతా, కాబట్టి నేను ఉండేది ప్రొప్రైటరీస్తో. అండ్ మళ్ళీ ఎందుకు చెప్తా అంటే సో రెగ్యులర్గా మనం చెప్తానే ఉంటాం, కొంతమంది మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. అండ్ ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళకి బోరింగ్ అనిపిస్తుండొచ్చు, బట్ మనలో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే వాళ్ళని పైకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మందే కాబట్టి అట్లీస్ట్ నేర్పించాల్సి. సో ఈ వేలో థింక్ చేయడానికి స్టార్ట్ చేయండి, బోరింగ్గా ఫీల్ అవ్వకండి అనాలిసిస్ అంతా కూడా. అదర్వైజ్ మీరు 1.25 స్పీడ్లో పెట్టుకొని చూడండి, ఆర్ 1.5లో పెట్టుకోండి. ప్రీ మార్కెట్ ఒక్కటే మంచి పెట్టుకొని చూడండి. ఠీకే. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ అయితే అవాయిడ్ చేస్తా పర్సనల్గా. అండ్ బుల్లిష్ ఫస్ట్ క్యాండీలోనే బుల్లిష్ చేయొచ్చా అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఠీకే. యా, అండ్ రేపటి కోసం సో ఈఎంఐస్ ప్లాట్ చేయడం అండ్ ఛానల్ డ్రాప్ చేసుకోవడం ఇవన్నీ అందరికీ వచ్చు అనుకుంటా. సో ఎనీవే ఈరోజు కూడా ప్లాట్ చేసుకోండి. సో పర్సనల్గా ఈరోజు పొజిషన్ చూస్తే ఏంటి అంటే సో నాకు ఒక పుల్ బ్యాక్ వచ్చేలా కనపడదు సమ్టైమ్స్, బికాజ్ వాళ్ళు హోల్డ్ చేసే పొజిషన్స్ని బట్టి. బట్ నేను నా సిస్టమ్ని ఎప్పుడు కూడా మార్చుకోను, బికాజ్ లైవ్ మార్కెట్లో ప్రీ మార్కెట్లో ఏదైనా జరగవచ్చు, మనం ఏం చెప్పలేం. కాబట్టి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్లోంచి సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ సినారియో. ఠీకే. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి జనరల్గా మనకి హార్డ్లీ 5 to 6 ప్యాటర్న్స్ ఉంటాయి. జనరల్గా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి మనం ఒక 1 week ఫీడ్ చేస్తే, అంటే ఒక 7 days ఫీడ్ చేస్తే చాలు, వాడు ఆ క్యాండిల్స్ని చూడంగానే ఇది ఏ ప్యాటర్న్ అనేది ఈజీగా చెప్పగలుగుతారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఏంటి అంటే ప్రాక్టీస్ చేయం, మన లెర్నింగ్ కర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. సో అట్లీస్ట్ ఒక 1 week స్పెండ్ చేయండి. జనరల్గా ఒక 5 to 6 ప్యాటర్న్స్ ఉంటాయి అంతే, అంతకుమించి ఏమి ఉండదు. అందులో కూడా చిన్న జిమ్మిక్కులతో అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఠీకే. అట్లీస్ట్ ఒక 4 క్యాండిల్స్ని మీరు క్లబ్ చేసి చూడగలిగితే ఇంకా ఈజీ అవుతుంది, 3 క్యాండిల్స్ని క్లబ్ చేసి చూడగలిగితే ఇంకా ఈజీ అవుతుంది. సో ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్కి వచ్చి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అదర్వైజ్ ప్రైస్ రేపు పుల్ బ్యాక్ రాలేదు అనుకుందాం, ప్రైస్ అట్లీస్ట్ ఈ జోన్ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్లోంచి ఒక ఫ్లాగ్ అండ్ పోల్, ఇప్పుడు ఏదైతే మనకి ఎస్టర్డే ఫ్లాగ్ అండ్ పోల్ ఫామ్ అయ్యి ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినామో సేమ్ వే మళ్ళీ అదే చూడండి మీకు డెప్త్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది ఫ్లాగ్ అండ్ పోల్ లాంటిది. సో రేపు కూడా ఇన్ కేస్ స్టార్టింగ్ హార్లో బేరిష్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి రీటైలర్స్వి కాబట్టి సపోజ్ ఆ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అనుకుందాం. సో ఈ లెవెల్లో ప్రైస్ సైడ్ వేస్ ఉండి బ్రేక్అవుట్ అవుతా ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. ఓకే. అండ్ ఈరోజు కూడా ఇది మీడియం ప్రాబిలిటీ అంటే మనకి ఈ జోన్లో నుంచి వస్తేనే అనుకున్నాం, బట్ ప్రైస్ పైకి వెళ్ళింది. ఇక్కడ మనం జనరల్గా మీడియం ప్రాబిలిటీలో 50 to 60% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్ చేస్తాం, బట్ ఇక్కడ ఇంకొక 20%ని తగ్గించి 40%తోనే చేయాలి కదా. అప్పుడు ఈ హెడ్ఏక్ అంత ఎందుకుంటుంది, సైడ్ వేస్ ఉన్నా కూడా ఉండదు. సో ఇట్లాంటి సైకలాజికల్ థింగ్స్ని యూజ్ చేయండి. మీ మెంటర్స్ ఎవరైనా ఉంటే అట్లీస్ట్ పర్సనల్గా కనెక్ట్ అవ్వండి, అదర్వైజ్ మేము మీకు నేర్పించగలుగుతాం అంటే పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఠీకే. సో ఇక్కడ మనకి అండ్ అవాయిడబుల్ సినారియో కూడా చెప్తా. బుల్లిష్ డైరెక్ట్ పాయింట్స్ ఒక 200 పాయింట్స్ 150 ఎంతో ఓపెన్ అయింది, మనం ట్రేడ్ చేస్తామా? ఎవరైతే రెగ్యులర్గా పీవైటీని ఫాలో అయ్యాలి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవ్వరు కూడా ట్రేడ్ చేయరు. అండ్ వీళ్ళలో ఎవరైనా ట్రేడ్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఫుల్ వీడియో చూడట్లేదు అండ్ బ్యాగేజ్ ఏదైతే ఉందో మీ ఓల్డ్ బ్యాగేజ్ ఉంటుంది కదా, మీ ఓల్డ్ ప్యాటర్న్, మీ ఓల్డ్ సెటప్స్ అని, సో అవి వదలట్లేదు, అందుకని లాసెస్ వస్తాయి.
ఠీకే. సో ఇది అవాయిడబుల్ సినారియో. అండ్ నెక్స్ట్ మనకి మీడియం ప్రాబిలిటీ హై ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో అయిపోయింది. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యే ప్రైస్ పైకి వెళ్తా ఉంటే ఇది కంప్లీట్ అవాయిడబుల్. సపోజ్ మనకు ఒక డౌ థియరీ వైలేషన్ జరిగి కిందికి వస్తూ ఉంటే ఇది ఏమవుతుంది, మనకి లో ప్రాబబిలిటీ అవుతుంది. అండ్ ఈ లో ప్రాబబిలిటీలో ఏం జరుగుతుంది, మనం రెగ్యులర్గా చేసే క్వాంటిటీలో 10-20% ఆఫ్ ద క్వాంటిటీ డిప్లాయ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 10 లాట్స్తో ఎవరైతే చేసే వాళ్ళు ఉంటారో 1 or 2 లాట్స్ చేస్తారు. ఇలా క్యాపిటల్కి వచ్చిన ఇబ్బంది ఉండదు, టైం పాస్ ట్రేడ్, జస్ట్ సిస్టమ్ ముందు కూర్చున్నందుకు కొంత మనీ ఆన్ చేసి బయటికి వెళ్ళిపోయినాం అంతే. సో ఈ వేలో ఉండాలి. అండ్ దీన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోకూడదు 3-4 లాట్స్తో చేసేవాళ్ళు. అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఈజ్, సపోజ్ బేరిష్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ప్రీ మార్కెట్లో బేరిషే బిల్డ్ అయింది అనుకుందాం. ప్రైస్ ఏం జరుగుతుంది, దీని కింద ప్రైస్ ఓపెన్ అయింది, ఆ ట్రేడ్ అవుతుంది. అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. సో మీకేమనిపిస్తుందో అట్లా ప్లాన్ చేసుకోండి. ఠీకే. అండ్ రెగ్యులర్గా మీ సెటప్లో లాసెస్ వస్తూ ఉంటే ఆలోచించండి మీరు ఎట్లా స్విచ్ అవుతే మీరు ప్రాఫిటబుల్లోకి వస్తారు అనేది. ఇది చాలా చాలా అవసరం. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఠీకే. అండ్ ఇది సినారియో. అండ్ సేమ్ వే సపోజ్ ఇంకొక చిట్కా చెప్తా. అట్లీస్ట్ రీటైలర్స్ విన్ అవరా అంటే 22 ట్రేడింగ్ సెషన్స్లో ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ విన్ అవుతారు. అప్పుడు ఏంటి, మనకి సింపుల్గా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఫస్ట్ క్యాండిల్లో ట్రేడ్ చేసే అలవాటు లేకుంటే బ్రేక్ డౌన్ అవుతుంది కదా, ఇక్కడ ట్రేడ్ చేస్తామా, లేదు. మళ్ళీ మనం ఎప్పుడు చేస్తాం, దీని పైకి వచ్చినప్పుడే ట్రేడ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే కింది నుంచి వస్తుందో ఇంకా లిక్విడిటీ, ఇప్పుడు నేను ఏదైతే పుల్ బ్యాక్ ఉండదు అని చెప్పాను, సపోజ్ కిందికి వచ్చి వస్తే మాత్రం మంచి డేటా బిల్డ్ అవుతుంది. సో దీన్ని మీరు అట్లీస్ట్ ఎన్ఎస్సి ఇండియా దాంట్లో చూడొచ్చు, ఫ్రీగా చాలా సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో కూడా చూడొచ్చు. ఠీకే. అండ్ మోస్ట్లీ ఫ్యూ మెంబర్స్ నాకు మెసేజ్ చేసినుండే సెన్సెక్స్ కూడా అని చెప్పేసి, బట్ మోరర్లెస్ సిమిలర్ ఉంటుంది సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రైస్ వేరియేషన్ అంతే. ఠీకే. యా. సో దీన్ని ప్లాట్ చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు చెప్తున్నా అనేది. అండ్ ఒకసారి కంప్లీట్గా రిపీట్ చేయడానికి ట్రై చేస్తా. ఈ జోన్లో ఉంటే హై ప్రాబిలిటీ, ఈ జోన్లోంచే ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ, ఇది కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. అండ్ ప్రైస్ ఈ కిందనే ట్రేడ్ అవుతూ ఉంటే అవాయిడబుల్ సినారియో. ఠీకే. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటెన్సిటీ కూడా పర్లేదు. ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయొచ్చు అంటే లో ప్రాబిలిటీ హై ప్రాబిలిటీ అండ్ మీడియం ప్రాబిలిటీలో ఎలా క్వాంటిటీ తగ్గిస్తాం కాబట్టి దట్స్ ఫైన్. ఇఫ్ పాసిబుల్ డెబిట్ స్ప్రెడ్స్ అయినా చేయండి. ఠీకే. అండ్ ఆప్షన్ బయింగ్ గురించి కూడా చెప్పిన. అండ్ అవాయిడబుల్ సినారీస్ కూడా కవర్ చేసిన. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఠీకే. సో ఇది మన రేపటి ట్రేడ్ ప్లాన్. అండ్ సేమ్ వే మీ స్ట్రాటజీతో మీ అనాలిసిస్తో ట్రేడ్ని ఈ వేలో ప్లాన్ చేసుకోండి. యూజ్ అవుతుందేమో చూడండి. అండ్ యా. సో ఎవరికైతే ఇండికేటర్ వాడాలనుకుంటే మీరు ఎలిజిబుల్ అకౌంట్ ఓపెన్ చేయండి, లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్వైజ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ మీకు అట్లీస్ట్ డేటా మాలాగా నేర్చుకోవాలనిపించిన, డేటా బ్రేక్డౌన్ అనాలిసిస్ ఇంపార్టెన్స్ అర్థమయ్యి తెలుసుకోవాలనిపించిన పర్సనల్గా ట్రై చేయండి. అదర్వైజ్ మీకు టైం టేకింగ్ అనుకుంటే అప్పుడు మా దగ్గర రండి. సో దట్ విల్ టీచ్ యూ. చాలా నీట్గా ఉంటుంది, కోఆర్డినేట్ చేసి చూడండి సో దట్ మీకే అర్థం అవుతుంది. అండ్ పర్సనల్గా పింగ్ చేయండి సో దట్ మీకు డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏదైనా మిస్ చేస్తుంటే పర్సనల్గా మెసేజ్ చేయండి. యా, థ్యాంక్ యూ ఆల్.